హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా ఈవినింగ్ స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి ఎప్పుడైనా వేడివేడిగా తినాలనిపించినా, పిల్లలు స్నాక్స్ అని అడిగినా అప్పటికప్పుడు కప్పు గోధుమ పిండితో ఇలా సింపుల్గా చేసి చూడండి. ఇలా చేసిన ఈ స్నాక్ రెసిపీ పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఈవినింగ్ స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ స్నాక్ రెసిపీ చేయడానికి ఒక గిన్నె తీసుకుని 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని, కారానికి సరిపడగా 2-3 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి వేసుకోవాలి. మనకు కావాలంటే ఈ పచ్చిమిరపకాయల ప్లేస్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక కొన్ని నీళ్ళను వేసుకుంటూ పిండి ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి. మనం ఒకేసారి నీళ్ళు వేసి కలిపామంటే ఈ పిండి లూజ్ అయిపోయి ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది. అందుకని అలా కాకుండా కొన్ని నీళ్ళను వేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా, అలాగని మరీ లూజ్గా కాకుండా ఇక్కడ చూపించే విధంగా ఇలా మీడియంగా కలుపుకోవాలి. ఇలా పిండిని కలిపాక రెడీగా పక్కన పెట్టుకుని, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గ్యాస్ పై ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడవ్వేలోగా మరొక పక్కన మనం ముందుగా కలుపుకున్న పిండిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాను వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. మనకి ఇక్కడ వంట సోడా అన్నది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే కనుక వంట సోడా వేయకుండా అయినా చేసుకోవచ్చు. వంట సోడా వేసి చేయడం వల్ల ఇవి కొంచెం పొంగుతూ బాగా వస్తాయి. ఇలా పిండిని బాగా కలిపాక గుంటగా ఉన్న గరిటెతో పిండిని తీసుకుని ఇక్కడ చూపించే విధంగా ఇలా ఆయిల్లో స్లోగా వేసుకోవాలి. అలాగే మనం పిండిని ఆయిల్లో వేసేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. ఇలా ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే ఇవి త్వరగా కలర్ మారిపోయి లోపల పిండి కింద ఉండిపోతుంది. అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకుంటుంది. అందుకని అలా కాకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు టర్న్ చేసుకుంటూ లైట్గా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్లో సెపరేట్ చేసి మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మనం కలుపుకున్న పిండినంతా కూడా ఇక్కడ చూపించే విధంగా చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా ఈవినింగ్ స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనకి వేడివేడిగా తినాలనిపించినా, లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా చేసుకోవాలన్నా అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.